హలో హాయ్ అండి, నేను మీ ఇంద్రనీల్ మాట్లాడుతున్నాను. ముందుగా TV1 తెలుగు ప్రేక్షకులకి, అమెరికాలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను నిన్న ప్రోగ్రామ్ చేసిన తర్వాత నిజంగా ఇప్పటి వరకు నేను చాలా షోస్ చేశాను, ఇండియాలో కానీ లాస్ట్ ఇయర్ న్యూయార్క్లో చేశాను. కానీ అన్నిటికంటే ఇక్కడ నేను డాలస్లో పర్ఫామ్ చేసిన తర్వాత చాలా చాలా ఆనందంగా, అంటే పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అలాంటి ఆనందం నేను దొరికిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మన ఇండియాలో కూడా ఇలా ఇంత బాగా సెలబ్రేట్ చేయరేమో ఉగాదిని. ఈవెన్ నేను చాలాసార్లు చూస్తుంటాను న్యూస్లో కానీ దానిలో కానీ, మన ఇండియాలో ఉగాది రోజున చాలా తక్కువ మంది సెలబ్రేట్ చేస్తుంటారు, పబ్లిక్ ఫంక్షన్స్, గెట్ టుగెదర్ లాంటిది. కానీ అమెరికాలో డాలస్లో ఇంత గ్రాండ్ సెలబ్రేషన్స్లో దట్టు నేను ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ కూడా నేను నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. అండ్ ఇక్కడ పిల్లల్ని చూస్తే ఎంత ముచ్చటగా ఉందంటే, అందరు మంచి తెలుగు, పర్ఫెక్ట్ తెలుగు అనమాట. మన ఇండియాలో కూడా అలా మాట్లాడలేదు పిల్లలు. అంటే ఇక్కడ అంత డెడికేషన్, మన తెలుగుని కాపాడుకోవాలి, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు తెలుగు నేర్చుకోవడం కానీ, తెలుగు మాట్లాడే విధానం కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, నిజంగా ఫెస్టివల్ ఉగాది అంటే ఎక్కడో మనం విలేజ్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. విలేజ్లో బాగా చేసుకుంటారు, సంబరాలు ఉంటే బాగా జరుగుతాయి, ఇక్కడ చాలా గ్రాండ్గా జరుగుతాయని. కానీ అమెరికాలో కూడా అక్కడ విలేజ్లో ఎలా చేస్తారో దానికంటే అద్భుతంగా ఇక్కడ ఉగాదిని సెలబ్రేట్ చేస్తున్నారు. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అండ్ నిన్న కూడా చెప్పాను ప్రోగ్రాంలో, నిజంగా నాకు అవకాశం ఉంటే ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వాలని, బట్ కుదరదు. కాబట్టి సూపర్ అండి, ఐ లవ్ ఇట్. అండ్ ఇక్కడ చూపించే ప్రేమ కానీ, అభిమానం కానీ, మళ్ళీ నేను నిజంగా మిస్ అయిపోతానేమో వెళ్తే. నేను మీ అందరినీ నిజంగా మిస్ అవుతాను. చాలా హ్యాపీగా ఉంది. రంగం గురించి చెప్పాలంటే, వీళ్ళందరూ రంగం గురించి ఎంత ప్రే చేస్తున్నారంటే, నేను విన్ అవ్వాలి, మీరు ఖచ్చితంగా రంగంలో ఫైనల్స్లో మీరే విన్ అవ్వాలని చెప్పి. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది, ఇంత ప్రేమగా చూసుకుంటారని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అమెరికా అంటే ఆ కల్చర్ వేరు ఉంటుంది, వాళ్ళ పబ్బింగ్స్ అండ్ డిస్కోస్ ఇలా ఉంటుంది లైఫ్ స్టైల్ అనుకున్నాను. కానీ బట్ తెలుగుని ఇంత కాపాడుకుంటూ వస్తున్నారు, తెలుగు సాంప్రదాయాన్ని ఇంత గౌరవిస్తున్నారు అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద డాలస్ తెలుగు ప్రజలకండి. నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగు1 టీవీ ప్రేక్షకులకి, ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ ఇక్కడికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.